నమస్తే అండి. ఈ రోజు వచ్చి మనం జనసేన పార్టీ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ శ్రీ పంచగర్ల సందీప్ గారితో మాట్లాడదామండి. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం సీట్ తీసుకున్నారు కాబట్టి మన సందీప్ గారు ఏమంటారో ఒకసారి చూద్దాం. ముందుగా కేఆర్ న్యూస్ ఛానల్ దర్శకులందరికీ నమస్కారం తెలియజేస్తానండి. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అని చెప్పని ప్రతి నియోజకవర్గ ప్రజలు కూడా ఆసక్తిగా ఆయన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నా మనసులో ఉన్నది పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నాకు తెలిసి పిఠాపురంలో రాబోయే మెజారిటీ అనేది తప్పకుండా దేశ చరిత్ర గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో 2019లో పోటీ చేసినప్పుడు కొన్ని సందర్భాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కొన్ని జరిగిన కుట్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈసారి వచ్చి జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురం అనే మాట వచ్చిందో అది జనసేన పార్టీకి కాదు, పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో ఒక కంచు కోట కింద మారిపోతుందండి. మీకు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారానికి వెళ్ళకపోయినా కూడా కొన్ని లక్షల ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కానివ్వండి, లేదు ఆయన కనుక ఎంపీగా నుంచి ఉంటే ఎంపీ నుంచి కూడా ఎక్కడి నుంచైనా గెలిపించడానికి జనాలు ఈసారి సిద్ధంగా ఉన్నారు.